పెరుగు బాగా పులిసిపోయి తినడానికి వీలు కావట్లేదా? అలాంటప్పుడు పెరుగుని ఒక గంట ఫ్రిడ్జ్‌లో ఉంచి తీసుకుందాం. ఇప్పుడు దీనిలో ఒక పావు స్పూన్ జీలకర్ర జీర్ణశక్తిని పెరుగుతుంది. కడుపు సమస్యలు ఏమైనా ఉన్నా గ్యాస్, ఉబ్బరం ఇలాంటివి పోతాయండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పుదీనా ఇమ్యూనిటీని పెంచుతుంది. కడుపు కూల్‌గా ఉండేలా చేస్తుంది. ఇప్పుడు పెరుగుని ఒకసారి కలిపేసుకుందాం. కలుపుకొని దీన్ని మిక్సీలో వేసి ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. పులుపు అనేది రాకుండా ఉంటుందండి. ఎంత పులిసిపోయినా కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మిక్సీలో ఒకసారి దీన్ని వేసేసుకొని సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకుందాం. పులిసిందన్నాను కదా, కొద్దిగా తక్కువగా సాల్ట్ వేసుకొని బ్లెండ్ చేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కూల్ వాటర్ వేసుకొని మరలా ఒకసారి బ్లెండ్ చేసేసుకుందాం. అసలే ఎండలు మండిపోతున్నాయండి. ఇలా మజ్జిగ చేసుకొని తాగడం వల్ల పులుపు టేస్ట్ ఎంత పులిసిపోయినా కూడా పులుపు అనేది తెలీదు. కడుపు చాలా కూల్గా ఉంటుంది. మీకు కావాలంటే ఫిల్టర్ చేసుకొని అయినా తాగేసేయచ్చు. ఆ ఫ్లేవర్స్ పట్టు